అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉల్లి ఆకులు అలాగే ఎగ్స్ వేసి కర్రీని ప్రిపేర్ చేశాను. ఈ కర్రీ 10 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా కూడా కర్రీ రెడీ అవుతుంది. 10 నిమిషాల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూసేయండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేయండి. ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇలా కట్ చేసి ఉల్లిపాయలు వేయండి. ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ఆకును మొత్తం వేసేసుకోండి. అలాగే ఒకటి క్యాప్సికమ్ వేసాను చిన్నది. ఇలా పెద్ద పీసెస్ కట్ చేసి వేసామంటే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడు మీరు క్యాప్సికమ్ వేసి ప్రిపేర్ చేయకపోతే ఈసారి ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి కలపండి. ఆకులే కదా అండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకోండి. వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులో 2 ఎగ్స్ వేయండి. మనం తీసుకునే ఉల్లి ఆకును బట్టి ఎగ్స్ వేయాలండి. ఇక్కడ నేను పెద్ద కట్ట తీసుకుంటే ఫ్రై అయ్యేసరికి కొద్దిగానే అయ్యింది, అందుకే నేను 2 ఎగ్స్ వేసాను. ఇలా 2 ఎగ్స్ వేసి మూత పెట్టేయండి. కలపకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసామంటే ఇలా మనకి ఎగ్ ఉడుకుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి ఒకసారి కలిపేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అంతే, వేడి వేడిగా ఉల్లి ఆకు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి, రోటీ ఎందులో తిన్న ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.